ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖ లాసెన్స్ బే కాలనీలో తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రైతులు రోడ్లపైకి వచ్చినా వారి గోడు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. రైతు సమస్యలపై శాసనసభలో ప్రస్తావించినా సరైన సమాధానం మాత్రం లభించలేదన్నారు. 5 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే చెరుకు రైతులు వచ్చి కాల్చుకున్న పరిస్థితి వచ్చిందా? ఏ రోజైనా సరే మార్కెట్ యార్డ్లో వచ్చి పిచ్చి రైతుల సమస్య వచ్చిందా? పొగాకు రైతుల సమస్య వచ్చిందా? వస్తే మేము ఇంటర్వ్యూన్స్ అయ్యి మేము చేసాం కార్యక్రమాలు. అది కరోనా టైం వచ్చినప్పుడే అరలికి మద్దతు ధరల అరలి వచ్చి పోతే తీసుకెళ్లి పై రాష్ట్రాల్లో కలకత్తా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రకు పంపించాం. వన్ ఆఫ్ ది మెంబర్ కమిటీలో నేను చేసి ఎప్పుడు కరోనా టైంలో, ఈ టైంలో కాదు చేసాం. అవసరం వచ్చినప్పుడైనా వెళ్తారు నాయకులు తప్ప అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారు? అవసరం వస్తే వెళ్తారు, అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారండి? విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమని ఓ ప్రశ్నకు బొత్స బదులిచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠం నుంచి దింపడానికి సిద్ధపడ్డారంటే వారి ఆలోచనలేంటో అర్థమవుతున్నాయన్నారు. ఈ 6-8 నెలల గురించి వచ్చి ఎన్టీఆర్ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత తీసుకొస్తుందంటే అంటే ఎంత బలహీన వర్గాల మీద, ఎంత మహిళల పట్ల, ఎంత వాళ్ళ పట్ల ఉందో, కూటమికి గౌరవం ఉందో తెలిసిపోతుంది కదా. ఇంకో ఆ సమాజంలో ఆ మహిళకి ఇస్తే ఓకే, మేము అది అంటే అప్పుడు అందులో ఏం చేస్తారంటే మెరిట్స్ చూసుకుంటారు, అంతే. తప్పే ఉంది. ఐ అడ్మిట్ అప్పుడు మెరిట్స్ చూసుకుంటారు, అప్పుడు వాళ్ళకున్న మెరిట్స్ చూసుకుంటారు ఇద్దరు. తప్పే ఉంది. నేను అన్నిటికీ కాంప్రమైజ్ బాసు.